గురుగారు తదుపరిగా కుంభరాశి గురించి చెప్పండి. కుంభరాశి వారికి ఏం నడిచేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి అన్ని సుఖాలు ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేస్తాయి. ఇంతవరకు పాపం పనులు లేవనుకుని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు వచ్చేస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బ్రహ్మాండంగా తిరుగులేదు. జీతబత్యాలు వచ్చేస్తాయి. అండ్ శాలరీస్ అంటే మనశ్శాంతి అంతా కూడా లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ మెరుగుపడింది. లాస్ట్ మంత్ అసలు పనులు లేవు, ఖాళీగా ఉన్నారు వీళ్ళు. ఏమంటే కూర్చొని అప్పులు చేసుకుని తింటున్నామండి అన్నారు. మరి ఈ సంవత్సరం పనులు వచ్చినాయి. ఎంత దూరాల్లో వచ్చినాయి? ఒక 100 కిలోమీటర్లు 165 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా వీళ్ళు పనులు చేసుకోవడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా పోస్టుల కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళకు పోస్టులు వస్తాయి. ఇకపోతే వీళ్ళు నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నమాట. అండ్ ప్రమోషన్స్ కోసం వీళ్ళు కష్టపడుతున్నారు చాలా మంది. అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. రాని వాళ్ళకి వీళ్ళకి ప్యానెల్లో ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క పిల్లలంతా కూడా స్కూళ్ళల్లో అన్ని అప్లై చేసుకుంటారు కదా. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం పనులు లేట్ అవుతా ఉంటాయి అన్నమాట. అర్ధాష్టమ గురుడు వల్ల వీళ్ళు కొంచెం 1-2 సార్లు ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హాస్పిటల్ సైజ్ కానీ లేకపోతే చిన్నపాటి యాక్సిడెంట్లు కానీ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా? కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావాలి కదా. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ, లేదా కొలెస్ట్రాల్ బాగా పెరగడం కానీ, మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉంటాయి. ఆ ప్రాబ్లం భార్యాభర్తల మధ్య ఎలా ఉండబోతుంది? భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఏముండవు. హాస్పిటలైజ్ అవడం కాదు, హాస్పిటల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా క్లిక్ అవుతారు. బిజినెస్ చేస్తున్న వారు కానీ లేదా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, డబ్బులు బాగా వస్తాయి. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇనప బిజినెస్లు పెట్టకూడదు, మట్టి అయిపోతారు. ఒకడు లారీని కొంటే ఇల్లు అస్తమాన క్లీనర్ వచ్చి డ్రైవర్ వచ్చి రిపేర్ అని వాటిని రిపేర్ చేయడం కోసం వీడు ఇల్లు అమ్మేశాడు. ఆ విధంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళు కనుక ఇనప బిజినెస్ కనుక ఏలినాటి శని సమయంలో స్టార్ట్ చేస్తే ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే ఎలక్ట్రానిక్స్ సంబంధము, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కొద్దిగా పర్వాలేదు. ఇక కిరాణా షాపులు, బట్టల షాపులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఫారెన్ స్టడీస్ కానీ లేదా ఫారెన్ లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఎలా ఉండబోతుంది? వీటికి మంచిది. ఫారెన్ స్టడీస్, ఫారెన్ బిజినెస్ లు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ లు ఇవి మంచిగా లాభాన్ని తీసుకొస్తాయి. రైతులకు ఎలా ఉండబోతుంది గురుగారు? రైతులు కూడా ఈ ఏలినాటి శని వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, బ్రహ్మాండం పంటకు పండిస్తారు, మంచి లాభాలు అవన్నీ కూడా వీళ్ళకి తిరిగి వస్తాయి అన్నమాట. మంచిగా ఉంటుంది బిజినెస్. అయితే కొన్ని సంవత్సరాల నుంచి సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సంతానం కోసం చాలా సంవత్సరాలను వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అండ్ దత్తతకైనా తీసుకుంటారు వీళ్ళు. ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శనిలోనే అన్ని కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి అన్నమాట. చిన్న లోపాలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? పరిహారాలు ఏమిటంటే శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ శనీశ్వరుడి పైన ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రంతో అభిషేకం చేయాలా. తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలా. ఇవన్నీ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.